దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలిల్లా పలుకున్నప్పుడిల్లా మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. దేవుడు ఈ వాక్యము ద్వారా మనందరినీ ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాల్లో మనం చూస్తూ ఉంటే యేసు ప్రభు వారు కొండ మీది ప్రసంగములో తన శిష్యులతో చెప్తున్న మాట, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడెల్లా మీరు ధన్యులు అన్నారు. మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును అన్నాడు. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీది ప్రసంగంలో చెప్పిన ఒక ప్రత్యేకమైన మాట. అనేక మాటలు చెప్పాడు దీంట్లో, కానీ ఇక్కడ ఒక మాట చెప్తా ఉంటే ప్రియులారా, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి చెడ్డ మాటలేలా మిమ్మల్ని తిట్టినప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును అంటాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును నమ్మినందుకై, యేసు ప్రభువును మరి దేవుడని ప్రకటించినందుకై, యేసు ప్రభు బిడ్డలుగా మనం జీవిస్తున్నందుకై, క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు కొన్ని ప్రియులరా నిందలు హింసలు మనకు రావచ్చు. కొంతమంది అనవసరంగా మరి ఉట్టిగానే మనల్ని దూషించవచ్చు. అయినప్పటికీ కూడా యేసయ్య నిమిత్తము వాటిని మనం ఓర్చుకోవాలి. ప్రియులారా, దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా ఈనాడు అసలు ఒక మాట అంటే ఒక మాట పడని వాళ్ళు, తమ ఇంటి వాళ్ళే ఈనాడు ఒక మాట అంటే ఒక పడని వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, జనులు ఎవరో మిమ్మును నా నిమిత్తం కేవలం నా కొరకు మీరు నన్ను నమ్ముకున్నందుకై, మీరు క్రైస్తవులుగా జీవిస్తున్నందుకై జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, లేని నిందలు పెట్టినప్పుడు కానీ, లేక మిమ్మల్ని దూషించినప్పుడు, లేక హింసించినప్పుడు మీరు బాధపడాల్సిన పని లేదంటాడు. యేసు ప్రభువే చెప్తున్నాడు తన శిష్యులకు, మీరు సంతోషించి ఆనందించండి, మీరు ధన్యులు అంటున్నారు. ఎంతమంది యేసయ్య మాటలు నమ్ముతున్నారు? ఈనాడు ఇంట్లోనే ఉండి తన భర్త ఒక భార్యను ఒక మాట అంటే పడలేని పరిస్థితి, భార్య ఒక భర్తనంటే ఒక మాట అంటే పడలేని పరిస్థితి, తల్లిదండ్రులు పిల్లలను ఒక మాట అంటే పడలేని పరిస్థితి. ఈనాడు ఇంట్లో అత్త కోడలను ఒక మాట అంటే పడలేని పరిస్థితి. కానీ యేసయ్య అంటున్నాడు, నా నిమిత్తము ఎవరో జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు, చెడ్డ మాటలు ఇలా అబద్ధముగా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటాడు. ఎంతమంది ఈనాడు యేసయ్య మాట వినగలుగుతున్నారు? ఓర్పు లేదు, సహనము లేదు. ఈనాడు ఓర్చుకోలేని పరిస్థితి. నేను ఎందుకు పడతాను ఒక మాట అని ఒకరికంటే ఒకరు ఎక్కువగా దూషించేవారు ఉన్నారు. కానీ యేసు ప్రభు అంటాడు, నా నిమిత్తం వీటంటే మీరు ఓర్చుకోవాలి అంటాడు. ఇంకో మాట చెప్తాడు లూకా సువార్తలో 6వ అధ్యాయంలో 37, 38 వచనాలు మనం చూస్తూ ఉంటే యేసయ్య తన శిష్యులతో చెప్తా ఉన్నాడు. చూడండి, వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని మీరు దీవించండి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. యేసు ప్రభు వారు చెప్పిన మాటలే. ఈనాడు ఎంతమంది యేసు ప్రభు మాటలు వింటున్నారు? క్రైస్తవులుగా ఉండి యేసయ్య మాటలు వినని వారు ఎంతోమంది ఉన్నారు. ప్రియులారా, యేసయ్య అంటున్నాడు, నేను మీతో చెప్పున్నదేమనగా, ఇదిగో మీ శత్రువులను మీరు ప్రేమించండి, మిమ్మును ద్వేషించే వారికి మేలు చేయండి, ఇదిగో మిమ్మును మరి దూషించే వారిని, ఇదిగో మిమ్మును శపించు వారిని మీరు దీవించండి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇది చేయగలరా మీరు? యేసయ్య మాట వింటున్నారా? యేసయ్యనేమో మన నిమిత్తం కేవలం మన పాపముల కొరకు ఆయన ఎంతగానో శ్రమ పడ్డాడు, ఆయన నిందించబడ్డాడు, ఆయన ముఖం మీద ఉమ్మివేయబడ్డాడు. ఆయన మన నిమిత్తం యేసు ప్రభువారు
ఎన్నో కొరడా దెబ్బలు తిన్నాడు, కాళ్ళలో చేతిలో మేకులు కొట్టబడ్డది, ఇదిగో మా తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. కేవలం మన నిమిత్తమే, మన కోసం యేసయ్య ఎన్నో నిందలు పడి ఎన్నో శ్రమలు పొంది తన రక్తాన్ని గార్చి ప్రాణం పెడితే ఈనాడు యేసయ్య నిమిత్తం ఒక్క మాట మనం పడలేమా? ఎంతమంది ఓర్చుకుంటున్నారు ఈనాడు? ఎంతమంది మీ శత్రువుల కొరకు ప్రార్థన చేస్తున్నారు? మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రియులారా, యేసయ్య అంటున్నాడు, నా నిమిత్తం ఇలాగ మీరు చేయండి, వాటన్నిటిని ఓర్చుకోండి అంటున్నాడు. ప్రియులారా, మిమ్మల్ని దూషించు వారిని, మిమ్మల్ని శపించే వారిని మీరు దీవించండి. ప్రియులారా, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువులను మీరు ప్రేమించండి. ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలు. ఆ ప్రేమ కలిగిన దేవుడు నీ నిమిత్తం నా నిమిత్తం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. మరి యేసయ్య కొరకు నువ్వే మోర్చుకుంటున్నావు? ఎంత నీకు ఓపిక ఉన్నది, ఎంత సహనం ఉన్నది? కేవలం పేరుకు మాత్రమే క్రైస్తవులము కాదు, ఆయన బిడ్డలుగా మనము జీవించాలి, ఆయన మాట మనం వినాలి. ప్రియులారా, ఆయన నిమిత్తం అన్నిటినీ ఓర్చుకోవాలి. అప్పుడే మనల్ని మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. అట్లాంటి ఓర్పు, సహనం, అన్నిటిని ఓర్చుకునే తగ్గింపు దేవుడే మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు నేటి దినం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించుడిని, మీ ఫలం పరలోకమందు అధికమగునంటున్నారు. మీకు స్తోత్రాలు ప్రభువా. మేమందరము కూడా నీ నిమిత్తమే ఇదిగో మమ్మల్ని దూషించే వారిని మేము దూషించకూడదు నాయన, శపించే వారిని దీవించమంటున్నావు, శత్రువులను ప్రేమించమంటున్నావు, మమ్మను బాధించు వారి కొరకు ప్రార్థన చేయమంటున్నావయ్యా. మీకు స్తోత్రాలు. ఆనాడు నీ శిష్యులతో మాట్లాడిన మాటలు, ఈరోజు మాతో మాట్లాడిన నీ మాటల కొరకు వందనాలు ప్రభువా. మా కోసం నాయన మీరు శ్రమలు పడ్డారు, మా కోసం రక్తము గార్చారు నాయన, మా కోసం నిందలు పడ్డారు, ఇదిగో అవమానించబడ్డారు, మా కోసం ముఖం మీద ఉమ్మివేయబడ్డారు నాయన. తండ్రి, మేమేమో నీ కోసం ఏమి చేయటం లేదు ప్రభువా. ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్న మా అందరిలో ఓర్పు, సహనము దయచేయండి, తగ్గింపు దయచేయండి నాయన. నీ నిమిత్తం ప్రభువా మేము అన్నిటినీ ఓర్చుకునే భాగ్యము దయచేయండి. మమ్మను బాధించే వారి కొరకు, శత్రువుల కొరకు ప్రార్థించే భాగ్యము దయచేయండి. యేసయ్యా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా నీ మాట వినేవారుగా మీరు సిద్ధపరచమని, అందరిలో కూడా మీలో ఉన్న నాయన ప్రేమ, నాయన మీలో ఉన్న సహనం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీకు, మీ కుటుంబాలకు గొప్ప సహనము, ఓర్పు, తగ్గింపు అనుగ్రహించునుగాక.